హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకున్నా. నేను కూడా బాగున్నాను. ఇక్కడ అమెరికాలో మంచి ఎంజాయ్మెంట్ ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఇవాళ బిట్ కాయిన్ చూస్తే $95,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఒక పంప్ అయితే రావాలి. $1,00,000 క్రాస్ చేయాలి. కొంచెం డిప్స్ వస్తుంది మార్కెట్లో. ఇవాళ కొంచెం డిప్స్ ఉంటుంది మార్కెట్లో. ఈ డిప్స్ బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి తప్ప సెల్లింగ్ చేసుకోవడం అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి స్ట్రాంగ్ సపోర్ట్ జోను $85,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. కనుక ఇక్కడి నుంచి కొద్దిగా డ్రాప్ అవుద్ది, కొంచెం కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కదా. ఇప్పుడే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే, ఇవాళ సైబర్ మండే అని ఇవాళ ఫేమస్. ఇక్కడ చాలామంది షాపింగ్లో అవి చేస్తుంటారు. సైబర్ మండే అది ఇక్కడ విషయం. అందరూ ఇప్పుడు హాలిడే మూడ్ నుంచి మళ్ళీ బయింగు, ట్రేడింగు ఇవన్నీ చేయడానికి ఇప్పుడే వస్తారు. ఇది కాకుండా ఆల్రెడీ మనకి డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిపోయింది కనుక డిసెంబర్ మంత్ యూజువల్గా ఏంటంటే 20వ తారీఖు వరకు మార్కెట్ బాగానే ఉంటుంది. 20 తర్వాత ఇంకా క్రిస్మస్ హాలిడేస్ వచ్చేస్తే కనుక కొంచెం క్రిస్మస్ కోసం అని, ఖర్చుల కోసం అని అందరూ హాలిడే ట్రిప్స్ అవన్నీ వెళ్ళిపోతారు. క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్ అవన్నీ రావటం వల్ల మళ్ళీ జనవరి 3వ తారీఖున 2025 3వ తారీఖున మళ్ళీ ట్రేడింగ్లోకి వస్తారు. ఇక్కడ అలవాటు వాళ్ళకి. ఇక్కడే కాదు, అమెరికా, యూరప్ కంట్రీస్లో కూడా చాలామంది మన క్రిస్టియన్ సోదరులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ అని. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాల్సిన విషయాలు. ముఖ్యంగా ఇవాళ మన బిట్ కాయిన్ రెసిస్టెన్స్ చూస్తే ఇంకా స్పాట్లోకి వచ్చే ఫ్యూచర్స్లో $1,00,000 దాటింది, కానీ స్పాట్లో ఇంకా $1,00,000 దాటలేదు. ఓ $200 వెనకాలే ఆగింది. అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. పైకి కానీ పంపు తీసుకుందంటే $1,02,000, $3,000, దాని తర్వాత $1,10,000 ఈ రెసిస్టెన్స్ని టచ్ చేయాలి. మార్కెట్ బౌన్స్ అవ్వాలి. మార్కెట్ వెళ్ళిందంటే ఇంకా 125 నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి $1,25,000 వెళ్ళిపోద్ది. ఇంకా కూడా చెప్తున్నాను, హెవీగా పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక్క బిట్ కాయిన్ కొనుక్కున్నా కూడా మీకు ఈ 2-3 నెలల్లో 25-30 లక్షల లాభం వస్తుంది. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరే చెప్తారు నాకు. ఈ ప్రస్తుతం మన ఇండియన్ మనీలో బిట్ కాయిన్ చూసారంటే 82 లక్షలు, 83 లక్షల దగ్గర ఉంది. ఏమన్నా డిప్స్ వస్తే బై చేసుకోండి. కొంత అమౌంట్ $100 నుంచి ఎంతైనా పెట్టచ్చు. బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి 2025కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా అందరూ చెప్తున్నది దగ్గరగా $150,000 వెళ్తుంది బిట్ కాయిన్ అని చెప్తున్నారు. మరి స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్ 2025లో బిట్ కాయిన్ 2.5 లక్షల వరకు వెళ్తుంది, డాలర్స్ వరకు వెళ్తుంది అని చెప్తున్నారు. మరి చూడాలి, ఏమో. మరి ఇప్పుడు పెరిగింది కదా, ఇప్పుడు అనుకున్నట్టు గబగబా పెరుగుకుంటూ వచ్చింది. ఆయన ట్రంప్ గారు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత మార్కెట్ రూపురేఖలు మారిపోయినాయి. అన్నీ గబగబా పెరుగుతున్నాయి అన్నీ. అందులో ముఖ్యంగా ఎక్స్ఆర్పి చూస్తే ఏంటి అసలు పరుగులు చేస్తుంది. ఎక్స్ఆర్పి $260, $70 వచ్చేసింది. $2 ఆల్ టైమ్ హై. అది క్రాస్ చేసేసి $3 క్రాస్ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు బై చేసుకున్న $10 వరకు వెళ్తుంది. దానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇవాళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ఆర్పి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎక్స్ఆర్పిలో RLUSDని దాంట్లో ఒక కాయిన్ వస్తుంది. RLUSDని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్కి, వాటికి కంట్రీ టు కంట్రీ ట్రాన్సాక్షన్స్కి
యూఎస్డిటీ ఎలా వాడుతున్నారో ఆర్ఎల్ యూఎస్డి వాడాలని ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దానివల్ల విపరీతంగా పెరుగుతుంది. ఇది కాకుండా ఇంకో న్యూస్ ఏంటంటే ఈటీఎఫ్ కూడా త్వరలోనే వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి. ఈటీఎఫ్ కానీ వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఎక్స్ఆర్పి పైకి వెళ్ళిపోద్ది. చాలా పాజిటివ్గా ఉంది ఎక్స్ఆర్పి. సో $10 $20 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడడానికి లేదు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు ఎక్స్ఆర్పి. ఇంకా పోతే ఇప్పుడు బిట్కాయిన్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నెల డిసెంబర్ 10వ తారీఖున మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. అందరూ కంప్యూటర్స్ అవన్నీ వాడతారు కనుక మైక్రోసాఫ్ట్ తెలిసే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిట్కాయిన్ బై చేయడానికి షేర్ హోల్డర్స్ ఓటింగ్ ఉంది. అది చాలా క్రూషియల్ డే ఫర్ మన క్రిప్టో కరెన్సీకి. మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి బిట్కాయిన్ బై చేస్తున్నారంటే దాని వాల్యూ ఎంత పెరుగుద్దని ఆలోచనలో బై చేస్తున్నారో చూడండి. అదొక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషను. దాని తర్వాత పర్టికులర్గా ఈ వారం అమెరికాలో ఎకనామికల్ డాటాస్, సిపిఐ డాటా, జాబ్స్ డాటా ఇవన్నీ వస్తాయి కనుక కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. డిప్స్ వస్తే మాత్రం భయపడబాకండి. డిప్స్లో బయింగ్ చేసుకోండి. ప్రాఫిట్లో ఉంటే బుక్ చేసుకుని మళ్ళీ రీఎంట్రీ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత డిసెంబర్ 18వ తారీఖున FOMC మీటింగ్ ఉంది. ఈ నెల ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ 50 BPS పాయింట్స్ తగ్గిస్తానని చెప్పాడు. అట్లా తగ్గిస్తే బాగుంటుంది. మరి దాని తర్వాత మీకు ఒక బిట్కాయిన్ది రెయిన్బో చార్ట్ పెడతాను చూడండి. దాంట్లో ఆ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి. దానికి రెయిన్బో చార్ట్ అనేది ముందు గ్రీన్లో చూసుకోవాలి, దాని తర్వాత బ్లూలో చూసుకోవాలి. బ్లూలో ఉన్నప్పుడు బై చేసుకోవాలి. ఇది మీరు గూగుల్లో బిట్కాయిన్ రెయిన్బో చార్ట్ అని కొట్టారంటే వస్తుంది. దాంట్లో చూసుకున్నారంటే ఆరెంజ్లోకి వెళ్తే సెల్ చేయమని అది చూసుకోండి. ఇప్పుడు పెడతాను మీకు, అది చూపిస్తున్నాను చూడండి. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్లో మంచి న్యూస్లు ఉన్నాయి. కాకపోతే ఇవాళ కొంచెం డిప్స్లో ఉంది. 2550 దగ్గర ఉంది సిరీస్ దగ్గర. కాయిన్ డిసెక్స్ INRలో 2550, 2600 దగ్గర ఉంది. ఖచ్చితంగా మంచి పంపు రావాలి షిబా ఇను కాయిన్లో. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2890 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందంటే 3000 పైకి వెళ్తుంది. ఈ మంత్లో డిసెంబర్ మంత్లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి డబుల్ అవ్వద్ది. డబుల్ అవ్వడం అంటే ఇంచుమించు 5200 సిరీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మన షిబా ఇను కాయిన్కి. చూసుకోండి. ఇప్పుడు బై చేసుకున్న డిప్స్లో బై చేసుకోండి. ఎవరైనా ప్రాఫిట్స్లో ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ డిప్స్లో మళ్ళీ బై చేసుకోండి. అట్లా చేసుకుంటూ ఉంటే మీకు పోర్ట్ఫోలియో బాగుంటుంది. అది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, మీరు అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే అందరు పోర్ట్ఫోలియోస్ బాగా ప్రాఫిట్లో లాభాల్లో ఉంటాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అందరూ లాభాల్లో ఉండటమే నాకు కావాల్సింది. బాగా మంచి లాభాలు గడించాలి. ఇంకా మంచి లాభాలు రావాలి. చూసుకోండి. ఇప్పుడు ఎథీరియంకి వచ్చేటప్పటికి ఎథీరియంలో న్యూస్ ఏంటంటే ఎథీరియము బిట్కాయిన్ బీట్ చేస్తుంటున్నారు. ప్రస్తుతం డాలర్స్లో అయితే $3550 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాంట్లో ఎథీరియంలో ఒక పని చేయొచ్చు. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ అంటే INRలోనే స్వింగ్ ట్రేడింగ్. అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎథీరియం కాయిన్ చూసారంటే, అది అబ్జర్వ్ చేశారంటే $50 $100 కిందకి పైకి తిరుగుతుంటుంది. దాన్ని ప్రాఫిట్గా బేస్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇది ఎథీరియంలో చేసుకోవాల్సిన పని. అట్లా చేసుకుంటే మన ఇండియన్ మనీలో 3,15,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది 4 లక్షల పైకే దాటుద్ది. డాలర్స్లో $4,000 క్రాస్ చేసి పైకి వెళ్తుంది.
బాగా పైకి వెళ్తుంది. చూసుకోండి, మిస్ చేయబాకండి ఆపర్చునిటీ. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే 1 trillion కాయిన్స్ బిట్వీన్ ద వేల్స్ బైక్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది అంటున్నారు. అది వాచ్ చేసుకోండి. దాని తర్వాత $7.5 billion వర్త్ ఆఫ్ కాయిన్స్ బయింగ్ జరిగింది అని చెప్తున్నారు. బాగుంది. దాని తర్వాత నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు 2 billion కాయిన్స్ బర్న్ జరిగింది గత 48 అవర్స్లో. నిన్న యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు చేయడానికి. 48 అవర్స్లో 2 billion కాయిన్స్ని బర్న్ చేశారు. బర్న్ చాలా బాగుంది. ఇవన్నీ మంచి పాజిటివ్ న్యూస్లు మన షిబా ఇను కాయిన్కి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ DCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. అట్లాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. ఫ్యూచర్స్లో వీలున్నంత వరకు లాంగ్లోనే ఉండండి, షార్ట్ చేయబాకండి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో. దానికి ఫీజు తక్కువ, ట్రాన్సాక్షన్ మీకు ఇమీడియట్గా డిపాజిట్ అయిపోద్ది. మీరు డిపాజిట్ చేసి ఎంత INRకి కొనాలనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు USDT కన్వర్ట్ చేసి మీకు ట్రాన్సాక్షన్కి ఇస్తారు. దాని తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ USDTని INR కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారు. దానికేం ఫీజు ఛార్జ్ చేయరు. కనుక కాయిన్ DCX ఎక్స్చేంజ్ బాగుంది. కాయిన్ DCX ఎక్స్చేంజ్ వాడుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అట్లాగే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ వీడియో చివరిలో ఉంటుంది. చూసుకుని నాతో చాట్ చేయండి. చాట్ చేస్తే మీకు లింక్ పంపిస్తాను. చక్కగా అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా సేఫ్, రిలయబుల్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. మనం ఎటువంటి భయాలు లేదు. ఏదో వజీరెక్స్ లాగా ఇది కూడా హ్యాక్ అవుద్దేమో అని చాలామంది నన్ను సందేహాలు అడుగుతున్నారు. అటువంటిది ఏం లేదు. ఇది కంప్లీట్ ఫుల్లీ సెక్యూర్డ్ ఎక్స్చేంజ్ కనుక నేను రికమెండ్ చేస్తున్నాను. చూసుకోండి, మీరు కూడా అన్నీ చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఓపెన్ చేసుకొని చేసుకోండి. ఓకే, ఇప్పుడు వజీరెక్స్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఇంకా ఒక 3 నెలలు వెయిట్ చేయాలి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3వ తారీఖున వాళ్ళు కొంత అమౌంట్ రిఫండ్ చేస్తాం వజీరెక్స్ హోల్డర్స్కి అని చెప్తున్నారు. మరి చేస్తే బాగుండు. ఫిబ్రవరి 3వ తారీఖున అది మరి కాయిన్స్ ఇస్తే బాగుంటుంది. కాయిన్స్ ఇస్తే మనకు అప్పటికి రేటు బాగా పెరుగుతుంది కనుక మన కాయిన్స్ అమ్మి కొంత లాస్ రికవర్ అవ్వచ్చు. మరి 45%, 50% అంటున్నాడు. మరి ఎంత ఇస్తాడు ఏంటి అనేది తెలియట్లేదు. మనకి కాయిన్స్గా ఇచ్చేస్తే మనకు మంచి లాభం, మనకి హ్యాపీగా ఉంటుంది. ఇట్లా జరిగిన ఇంత బాధపడ్డాం మార్కెట్లో పెరుగుతున్న టైంలో మన డబ్బులన్నీ వజీరెక్స్లో బ్లాక్ అయిపోయిన బాధపడుతున్నాం. వాడు కాయిన్స్గా ఇచ్చేస్తే బాగుండు. కాయిన్స్గా ఇవ్వడని నేను అనుమానం. నాకు వాడు డబ్బులే ఏదో ఇచ్చి సెటిల్ చేస్తాడనుకుంటాను. కానివ్వండి, ఏదో ఒకటి డబ్బులు అంటూ వచ్చేస్తే మనకి మన తప్పను నడవచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ చెప్తాను, చూసుకోండి. మనం డైలీ చెప్తున్న కాయిన్సే మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. మన కార్డినో ఆడా చూస్తే 97 రూపీస్ దగ్గరికి వెళ్ళింది, 100 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. ఏంటండి ఆడ ఎక్కడ 29 రూపాయలు, ఎక్కడ నెల క్రితం 29 రూపాయల్లో ఉన్న ఆడ ప్రస్తుతం 100 రూపాయలు దాటింది. దాని తర్వాత పాల్కా డాట్ 770 రూపాయల దగ్గర ఉంది. అది 1000 రూపాయల పైన దాటి వెళ్ళిపోద్ది పాల్కా డాట్. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, 350 ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. చూసుకోండి, పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ 3 రూపాయల 70 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. అది కానీ మంచి పంపు తీసుకుందంటే 7 రూపాయలు, 10 రూపాయలు రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఖచ్చితంగా 10 రూపాయలు క్రాస్ చేసిందంటే 20 రూపాయల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కానీ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి. మళ్ళీ డిప్స్ వస్తూ ఉంటాయి. మార్కెట్లో డిప్స్ రావు అని మాత్రం అనుకోబాకండి. అయ్యో నేను అమ్మేస్తే మళ్ళీ నాకు ఆ ప్రైస్ దొరుకుద్దా అన్న అనుమానం. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ వెయిట్ చేయడమే, మళ్ళీ డిప్స్ కోసం వెయిట్ చేయడమే, బై చేసుకోవడం, ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకు లాభసాటిగా ఉంటుంది.
ఓకే. ఇప్పుడు పాలిమాటిక్ ఒకటి మిస్ చేయబాకండి, బాగుంది. దాని తర్వాత అవలాంచి అవాక్స్ $1 దగ్గర ఉంది, $1.2 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది పెరుగుద్ది, అది కూడా చూసుకోండి. దాని తర్వాత ఆర్బీ అనే కాయిన్ ఉంది, అదొకటి బాగుంది, చూసుకోండి. దాని తర్వాత యాప్టాస్ అనే ఒక కాయిన్ ఉంది, అది కూడా మంచి కాయిన్, బాగా పెరుగుద్ది ఫ్యూచర్లో, చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ చూసుకోండి, చెప్పాను ఆల్రెడీ గాలా కాయిన్. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. డాజ్ కాయిన్ మిస్ చేయబాకండి. ఫ్యూచర్స్లో ట్రేడింగ్కి మంచి కాయిన్ ఏదంటే డాజ్ కాయిన్. పైకి కిందకి తిరుగుతుంటుంది, లాంగ్ షార్ట్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ చేయడం అవాయిడ్ చేయండి. ఫ్యూచర్స్లో వీలైనంత వరకు లాంగ్లోనే ఉండండి. మన CoinDCXలో బాగా ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బాగా మంచి లాభాలు గడించవచ్చు. ఇప్పుడు మంచి పీరియడ్ కనుక ఇక్కడి నుంచి మనకి బుల్ రన్ అనేది 6 months ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మే జూన్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 2025 మే జూన్ వరకు ఉంటుంది. కనుక మీరందరూ కూడా ధైర్యంగా అన్ని కాయిన్స్ హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఏం భయపడకండి, మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ షిబా ఇను కాయిన్లో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకుని మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోండి. మీరు చూసుకుని అది మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం ఎంతలో ప్రాఫిట్. ఎందుకంటే షిబా కాయిన్ ఎటువంటిదంటే అది పెరిగినా భయం వేస్తుంది, తగ్గినా భయం వేస్తుంది. పెరిగితే ఆనందంగా ఉంటుంది, మిగతా ఏ కాయిన్కి అంత ఆనందం రాదు. ఒక్క షిబా కాయిన్కి అంత ఆనందం వచ్చేది. పెరుగుతుంటే మహా ఆనందంగా ఉంటుంది, సరసరం పైకి వెళ్ళిపోతుంది. అట్లాగే తగ్గినా కూడా అలాగ అంత స్పీడ్గానే తగ్గుద్ది. కాబట్టి దాంతో అన్నీ డేంజరే. అది హోల్డ్ చేయాలా, అమ్మాలా, ఒకవేళ నేను ప్రాఫిట్ బుక్ చేసిస్తే ఇంకా పైకి వెళ్తుందేమో అన్న ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటుంది, నాకు ఉంటుంది. అయ్యో ఇక్కడ బుక్ చేశానంటే ఇంకా వచ్చే లాభం మిస్ అవుతానేమో అన్న ఆలోచన వస్తుంది. అలాగే ఒకవేళ బుక్ చేయకుండా ఉంటే కిందకు పడిపోతే నష్టం వస్తుందేమో, వచ్చిన ప్రాఫిట్ పోద్దేమో అని భయం ఉంటుంది. కాబట్టి షిబా ఇను కాయిన్లో అందరికీ ఇది ఉంటుంది, అవి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. మంచి టిప్స్ వచ్చినప్పుడు పై చేసుకోండి. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ అమెరికాలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారో కంప్లీట్ వుడ్తోనే కడతారు. అవి పెడతాను చూడండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ మనలాగా సిమెంటు ఇటుకలు పెట్టి కట్టడం, మొత్తం చెక్కలతోనే కడతారు. చాలా ఆనందం వేసింది పొద్దున్న అదంతా చూస్తుంటే. కాకపోతే ఈ పెద్ద వర్షాలు, వరదలు, స్నోఫాల్కి మళ్ళీ ఇక్కడ వుడ్డే వాడతారు, వుడ్డులోనే ఉండాలంట, అందుకనే వుడ్డే వాడతారు. కింద నేల మాత్రం స్లాబ్ వేస్తారు, మిగతా అదంతా వుడ్డుతోనే ఫ్రేమింగ్, మొత్తం వుడ్డుతోనే పార్టిషన్స్ అన్నీ ఉంటాయి. అది కూడా వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు చూశారు కదా మీరు. దాని తర్వాత ఒక చైనీస్ క్యాటరింగ్ ఆయన వచ్చాడు. నేను వీడియో తీస్తుంటే ఏంటని అడిగాడు. క్యాటరింగ్ Nice man. You cater all the items? Huh? All the items you cater? Yeah. మాట్లాడాను. ఇది ఇక్కడున్న విషయాలు. నిన్న నేను కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మన ఇండియన్ స్టోర్స్లో చూసొచ్చాను. కాకపోతే అక్కడ వీడియోలు తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నారు బయట వాళ్ళు. మన అమెరికన్స్ వాళ్ళు బయట వీడియోలు తీస్తుంటే చిత్రంగా చూస్తున్నారు, అడుగుతున్నారు దేనికి చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మన అందరి పోర్ట్ఫోలియోస్ బాగున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే నాకు కావాల్సింది. సంతోషంగా ఉండండి. నేను ఇంకా ఒక 2 నెలలు ఉంటాను ఇక్కడ, 2 నెలలు 3 నెలలు ఉంటాను, ఉండి వస్తాను ఇండియాకి. ఇక్కడ వరకు మీకు
వీలున్నంత వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. లేకపోతే షార్ట్స్లో కూడా చూసుకోండి, షార్ట్స్ కూడా పెడుతుంటాను, చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే షార్ట్స్లో పెడతాను, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.